Hi guys, welcome to Cricket Venkatesh. India Bangladesh రెండో టెస్ట్ మ్యాచ్ అట్ కాన్పూర్ సెకండ్ డే రోజున ఆట మొత్తం వాష్అవుట్ అయిపోయింది. మధ్యాహ్నానికి డిసైడ్ అయ్యారు. ఇట్ అరౌండ్ 2 o'clock ఎంపైర్ సెడ్ డేస్ ప్లే హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. చాలా విచిత్రమైన పరిస్థితి. పెద్దగా వర్షం పడలేదు ఈరోజు. నిన్న నైట్ చాలా పెద్ద వర్షం పడింది. గ్రౌండ్లో కవర్స్ ఉన్నాయి, కవర్స్ మొత్తం గ్రౌండ్ కవర్ చేసి కవర్స్ ఉన్నాయి, కానీ ఆ వాటిలో ఏంటంటే సీపేజ్ ఉంటుంది, దాని కింద నుంచి నీళ్లు వెళ్తాయి. అంటే అవన్నీ ప్యాచ్లుగా ఉన్నాయి. సింగిల్ ఈడెన్ గార్డెన్స్లో ఉన్నట్టుగా పెద్ద షీట్స్ లేవు అక్కడ. అలా ఉంటే ఏంటంటే మీకు ఆ సీపేజ్ ఉండదు, కింద నుంచి నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉండదు. గ్రౌండ్ చూశారు, ఓపెన్ కవర్స్ కూడా పెద్దగా తీయలేదు. తీసి చూస్తే ఏంటంటే చాలా ఎండ కూడా కాయలేదు. మార్నింగ్ నుంచి ఓవర్కాస్ట్గా ఉంది, ఎండ రావట్లేదు. మాపింగ్ అప్ ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశం లేకపోయింది, వర్షం పడుతూ ఉంది. సో అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ బేసిక్గా సరిగ్గా లేదు. ఉంటే ఏంటంటే తొందరగా గ్రౌండ్ అయిపోతే తొందరగా మీకు నిన్న రాత్రి పడిన వర్షాలకు సంబంధించిన పడుల్స్ బురదగా స్లషీగా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతే, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే మీకు ఈరోజు ఆట జరిగేది. ఈరోజు పెద్దగా వర్షం పడకపోయినా సరే ఆట జరగలేదు. ఫస్ట్ డే కూడా వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల లేట్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ డే రోజున 35 hours మాత్రమే జరిగినాయి. సెకండ్ డే రోజున ఒక్క ఓవర్ కాదు కదా, అసలు మ్యాచ్ కంప్లీట్గా జరగలేదు. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకా రిమైనింగ్ 3 daysలో రిజల్ట్ వస్తుందని కూడా నమ్మకం లేదు. ఆ పిచ్ మీద బౌలర్స్ పెద్దగా హెల్ప్ లేదు. అలాంటి పిచ్ మీద ఇండియా ఒకసారి బ్యాటింగ్ చేయాలి, బంగ్లాదేశ్ 2 సార్లు బ్యాటింగ్ చేసి వాళ్ళని మనం ఆల్అౌట్ చేయాలి. ఇదంతా అయ్యే పరిస్థితిలో కనబడట్లేదు. రేపు కూడా వర్షం థ్రెట్ ఉంది. రేపు కూడా థర్డ్ డే రోజు కూడా వర్షం థ్రెట్ ఉంది. సో ఈ మ్యాచ్ వర్షార్పణ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఓకే, there are certain controllables and there are certain things which are not in our control. అగ్రీడ్. ఈ అన్కంట్రోలబుల్స్లో వర్షం ఒకటి, వర్షాన్ని ఎవరు ఏం చేయలేదు. కానీ గ్రౌండ్ సరిగ్గా లేదు, వెన్యూ సెలెక్షన్ సరిగ్గా లేదు. అక్కడ మనకు బాధ అనిపిస్తుంది. రీసెంట్గా మనం ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ చూసాం. ఇక్కడ గ్రేటర్ నోయిడాలో ఒక స్టేడియం. అక్కడ సరైన కవర్స్ లేకపోవడం, గ్రౌండ్స్మెన్కి మాపింగ్ అప్ ఆపరేషన్ గ్రౌండ్ని డ్రై చేయడం సరిగ్గా చేత కాకపోవడం, దానివల్ల ఆ టెస్ట్ మ్యాచ్ మొత్తం ఒక్క బాల్ కూడా జరగకుండా ఆగిపోయింది. ఇదేం పెద్ద తేడా ఉంది? నాకు ఏం తేడా లేదు. ఇండియా టెస్ట్ మ్యాచ్, అది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ సెలెక్షన్. వాళ్ళు ఏంటంటే వేరే దేశంలో పాపం కాంది సీకుల్లాగా రెఫ్యూజీస్ లాగా వచ్చి వాళ్ళు వేరే దేశంలో ఆడుతున్నారు, వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు. ఢిల్లీకి దగ్గరగా ఉంది, బట్ ఆ వెన్యూ సరిగ్గా లేదు, ఇంటర్నేషనల్ వెన్యూ కాదు. కాన్పూర్లో బోల్డ్ టెస్ట్ మ్యాచ్ 50 ఏళ్ళ నుంచి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నాయి. more than 50 years నుంచి టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఓల్డెస్ట్ వెన్యూ, హిస్టారికల్ వెన్యూ. బాగానే, కానీ మోడర్న్ ఫెసిలిటీస్ లేవు కదా అక్కడ. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, ఫ్లడ్ లైట్స్ సరిగ్గా లేవు. లైట్ ఈజ్ అ ప్రాబ్లం దేర్. సరైన కవర్స్ లేవు. సూపర్ సాపర్స్ కూడా అక్కడి నుంచి లక్నో నుంచి ఒకటి తెప్పించుకున్నారు. సో వాళ్ళు టోటల్గా మిస్మేనేజ్మెంట్. వెన్యూ సెలెక్షన్ అంటే అక్కడ వర్షం పడితేనే ఎవరేం చేయలేరు. కానీ అక్కడ మీకు బెంగళూరు లాంటి చోట్ల, ధర్మశాల లాంటి చోట్ల సబేర్ సిస్టమ్ అనే ఒకటి, నేను దాని మీద గతంలో వీడియో కూడా చేశాను. వ్యాక్యూమ్ ద్వారా వాళ్ళు ఏంటంటే కింద పైప్స్ పెడతారు, వ్యాక్యూమ్ కనెక్టెడ్ ఉంటాయి. అంటే నీళ్లు దానికి వీడియోస్ కూడా వచ్చినాయి అప్పట్లో. నీళ్లు ఒక బురదలాగా ఒక పడుల్స్ ఆఫ్ వాటర్ కనుక స్టాగ్నేట్ అయితే అది ఒక్క నిమిషాల వ్యవధిలో దాని అంతా పీల్చేసుకుంటుంది. అలాంటి మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ బీసీసీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. చాలా వెన్యూస్లో ఫుల్ గ్రౌండ్ కవర్ చేసి కవర్స్ లేవు. ఇది దౌర్భాగ్యం, దారుణమైన విషయం. మరి వెన్యూ ఎందుకు సెలెక్ట్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారు, వాట్ బేసిస్? ఒక టెస్ట్ మ్యాచ్కి బంగ్లాదేశ్ కావచ్చు, చిన్న దేశం కావచ్చు, ఏదైనా సరే టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు జరగాలి. దానికి తగిన ఫెసిలిటీస్ ఉండాలి, తగిన ఏర్పాట్లు ఉండాలి. అక్కడ దారుణంగా ఉందంట స్టేడియం. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టేడియం గ్రీన్ పార్క్ అనేది ఏదైతే ఉందో దట్ ఈజ్ నాట్ ఓన్డ్ బై యూపీ క్రికెట్ అసోసియేషన్. స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. వాళ్ళు ఎందుకు దాన్ని రెనోవేట్ చేస్తారు? చేయరు వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి వేరే ఉంటాయి. క్రికెట్ అసోసియేషన్ అంటే వాళ్ళ చేతిలో ఫండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయడం, వాళ్ళు రెనోవేట్ చేయలేదు సరిగ్గా, మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుక్కొని ఆ మ్యాచ్ జరపాల్సి ఉంటుంది. సో అలాంటి చోట ఎందుకు చేస్తారు? మీకు ఎకానా స్టేడియం ఉంది కదా, అంటే కాన్పూర్లో చేయాలి. దీన్ని టెస్ట్ మ్యాచ్ కోసం పెట్టాం, ఎకానాలో వేరే మ్యాచ్లు పెడతాం, ఐపీఎల్ మ్యాచ్లు జరిపిస్తాం. దేంటో నాకు అర్థం కాదు, ఈ లాజిక్ అర్థం కాదు. యూపీ క్రికెట్ అసోసియేషన్ కింద 2 గ్రౌండ్స్ వస్తాయి. సో ఇక్కడ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది కాన్పూర్లో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఒకటి కాన్సి చేద్దాం, తర్వాత వారణాసిలో కూడా ఒక స్టేడియం వస్తుంది, చాలా అద్భుతమైన స్టేడియం వారణాసిలో తయారవుతుంది. సో ఇన్ ఫ్యూచర్ టెస్ట్ మ్యాచ్లు కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ అన్నీ లక్నోలో
వారణాసిలో జరుగుతాయి, కాన్పూర్లో ఒక టెస్ట్ మ్యాచ్, వన్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ జరిపిద్దామని చెప్పి రాజీవ్ శుక్లా అండ్ అదర్స్ ఉన్నారు కదా, యూపీ క్రికెట్ అసోసియేషన్లో పెద్దలు, వాళ్ళందరూ చాలా దే విల్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ బీసీసీఐ. సో వాళ్ళు డిసైడ్ చేసి ఇక్కడ వెన్యూ పెట్టారు. అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవు, స్టాండ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటి ఒక పాత స్టేడియం ఇది ఒకటి ఉంది. తర్వాత జైపూర్లో సవాయ్ మాన్స్, ఇవన్నీ నేను విజిట్ చేశాను. తర్వాత కటక్లో బారాబతి స్టేడియం, నేను కూడా మాట్లాడినాను. ఇవన్నీ చాలా ఓల్డ్ అయిపోయి. అయినా ఏంటంటే ట్రెడిషనల్ వెన్యూస్, ఓల్డ్ వెన్యూస్ వాటిలో జరపాలి. ఎందుకు జరపాలి? మీకు రొటేషన్, ఇంత అద్భుతమైన మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్న స్టేడియంస్ ఇండియాలో బోల్డ్ అని కొత్తగా వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఈ పాత స్టేడియంని పట్టుకుని వేలాడుతున్నారు? చాలా దారుణం కదా ఇది. టెస్ట్ మ్యాచ్లకి ఒక శాంక్టిటీ ఉంటుంది. మీరు ఆస్ట్రేలియాలో చూడండి, ఆస్ట్రేలియాలో 5-6 వెన్యూస్లోనే టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి. వాటికి ఒక లెక్క కూడా ఉంటుంది. బాక్సింగ్ డే రోజున మనకి మెల్బోర్న్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది 26 డిసెంబర్. తర్వాత యూజువల్లీ 2 జనవరి డబుల్ హెడర్ ఉంటుంది, సిడ్నీలో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. మిగతా వెన్యూస్కి వస్తే పర్త్ ఉంటుంది, అడిలైడ్ ఉంటుంది. ఇలా వాళ్ళకి కొన్ని వెన్యూస్లోనే వాళ్ళు టెస్ట్ మ్యాచ్లో ఆడతారు. అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఆడరు. కొన్ని అకేషనల్గా వేరే వెన్యూస్లో టెస్ట్ మ్యాచ్లు అవుతాయి, కానీ మోస్ట్లీ వాళ్ళు 5-6 వెన్యూస్లోనే టెస్ట్ మ్యాచ్లు ఆడతారు. సో అలాంటి పరిస్థితి మనం ఎందుకు చేయట్లేదు? మీరు మిగతా ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో రొటేషన్ పెట్టండి, అన్ని క్రికెట్ అసోసియేషన్స్కి రొటేషన్లో అందరికీ అవకాశం ఇవ్వండి. టెస్ట్ మ్యాచ్లకు మాత్రం ఇయర్ మార్క్ సర్టెన్ వెన్యూస్ వేర్ ది డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ గుడ్, కవర్స్ ఉన్నాయి, అన్ని రకాల మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్కి 5 రోజుల పాటు క్రౌడ్ వెళ్ళి కూర్చుంటారు. హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరిగింది, కండిషన్స్ వర్ ఓకే అద్భుతంగా ఉన్నాయని చెప్పను, చాలా వరకు బాగున్నాయి. ఇప్పుడు రూఫ్ కూడా కంప్లీట్గా పెట్టారు, చాలా వరకు బాగున్నాయి. హైదరాబాద్లో వాటర్ ఫెసిలిటీస్ అన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి స్టిల్ హైదరాబాద్ రెగ్యులర్ టెస్ట్ వెన్యూ కాకపోయినా ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో మీరు కొన్ని వెన్యూస్ డిసైడ్ చేయండి. బెంగళూరు ఇస్ వెరీ గుడ్ వెన్యూ. తర్వాత మీకు ఉన్నాయి కొన్ని వెన్యూస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు చెన్నైలో కూడా అలాంటి ప్రాబ్లం కాలేదు. చెన్నైలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వెదర్ మన చేతిలో ఉండదు. సో దేర్ ఆర్ సర్టన్ వెన్యూస్ వేర్ మోడర్న్ ఫెసిలిటీస్ ఆర్ దేర్, మోడర్న్ అల్ట్రా మోడర్న్ స్టేడియంస్ ఆర్ దేర్. ఈవెన్ చిన్నస్వామి ఇస్ గుడ్, బట్ అక్కడ స్టేడియం ఓల్డ్, అది కూడా ఓల్డ్ అయింది కొంతవరకు, బట్ దట్ కెన్ బి రినోవేటెడ్. సో ఇలాంటి చోట్ల కాకుండా మీరు ఈ పాత వెన్యూస్లో పెట్టి అర్థం లేని పరిస్థితుల్లో మ్యాచ్లు జరపడం అనేది చాలా చాలా అన్యాయం. సో దీనివల్ల మనకి WTCలో పాయింట్స్ కోల్పోతాం. మ్యాచ్ డ్రా అయిందనుకోండి వర్షం వల్ల, గెలవాల్సిన మ్యాచ్ మనం చాలా పాయింట్స్ కోల్పోతాం. సో అలాంటి మనకి తీవ్రమైన లాస్. దేనివల్ల ఇది? హ్యూమన్ ఎర్రర్. సెలెక్షన్ ఆఫ్ ది వెన్యూ, ఈ విషయంలో చర్చ జరగాలి, ఖచ్చితంగా జరగాలి. సెలెక్షన్ ఆఫ్ వెన్యూ ఇస్ వెరీ పూర్, వెరీ పూర్. చాలా ఆర్బిట్రరీగా, చాలా క్యాజువల్గా, ఇన్ ఏ కెవలియర్ మేనర్ దే హ్యావ్ సెలెక్టెడ్ ది వెన్యూ ఫర్ ఎ టెస్ట్ మ్యాచ్. టెస్ట్ మ్యాచ్కు ఉన్న శాంక్టిటీస్, టెస్ట్ మ్యాచ్లు చాలా ప్రశ్నార్థకంగా మారినాయి, వాటి మనుగడ డేంజర్లో పడింది. అలాంటి టైంలో మీరు టెస్ట్ మ్యాచ్లు ఇలా పెడితే ఏంటంటే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అందరికి. సో దిస్ ఇస్ వెరీ బ్యాడ్. BCCI షుడ్ లుక్ ఇన్ టు ఇట్. భవిష్యత్తులో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, ఆ టెస్ట్ మ్యాచ్ విషయంలో ఫియాస్కో జరిగిందంటే అది కొంతవరకు ఎక్స్క్యూజబుల్, కానీ ఇండియా విషయంలో ఇలా జరగడం అంటే ఇది చాలా చాలా క్షమార్హం కాని నేరం అని నేను అంటాను. సో అది నా ఫీలింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ టు షేర్ యూ. ముషీర్ ఖాన్ అప్కమింగ్ యంగ్స్టర్, అతనికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, కారు యాక్సిడెంట్. ఇలాగైతే రిషబ్ పంత్ అయిందో అలాగే ఒక హైవేలో వస్తుంటే, శివాలిక్ హైవేని అక్కడ యూపీలో వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తుంటే ఆయన అతని తండ్రితో పాటు వస్తున్నాడు. మళ్ళీ మీరేదో అతనేదో డ్రింక్ చేసి వస్తున్నాడు, తండ్రితో పాటు వస్తున్నాడు, ఎవరు నడుపుతున్నారో తెలీదు. ఆ హైవే మీద కారు డివైడర్ తగిలి పల్టీలు కొట్టడం వల్ల అతను లక్నోలో ఒక మంచి హాస్పిటల్లో అతనికి వాళ్ళు బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారంట. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, అతని కండిషన్ స్టేబుల్గా ఉందన్నారు. మెడ మీద దెబ్బ తగిలినట్టుగా మనకి తెలుస్తుంది. కాలు ఫ్రాక్చర్ అన్నారు ముందు, బట్ మెడ మీద అయితే ఒక సీరియస్ ఇంజరీ ఉందని, బట్ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇమీడియట్గా అతను ఇరానీ ట్రోఫీ టీంలో ఉన్నాడు, ఇరాన్ కప్ టీంలో ఉన్నాడు, ఫస్ట్ నుంచి జరిగే ఇరానీ కప్ టీంలో, కానీ అతను ఆడే అవకాశం లేదు. తర్వాత రంజీ ట్రోఫీ కూడా మోస్ట్ ఆఫ్ ది మ్యాచ్ మిస్ కావచ్చు. ఇంకా తర్వాత ఇండియా టూర్ కూడా మనకు ఆస్ట్రేలియాలో జరగబోతుంది, దాంట్లో కూడా అతను ఉండేవాడు. అన్ఫార్చునేట్, మరి అప్పటికి రికవర్ అవుతాడని మనం ఆశిద్దాం. అయితే అతనికి ఎలాంటి పెద్ద సీరియస్ ప్రమాదమే లేదు, రిషబ్ పంత్ అంత సీరియస్ ఇంజరీ కాదు. అతనికి ఆర్థోపెడిక్ సర్జన్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. లెట్ us hope well for let us all pray that Mushir Khan recovers from this very soon.